నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మాటల వల్ల ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ఉత్సాహంగా ఉంటారు. శ్రద్ధగా ఆలోచనలు చేస్తారు. అత్యంత ఉత్సాహంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. శారీరక శ్రద్ధ పెరుగుతుంది. ఆకర్షణీయంగా మాట్లాడతారు. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయ సామర్థ్యంతో ముందుకు వెళ్ళడానికి తీసుకునే కృషి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత విషయాల మీద, కొత్త విషయాల మీద నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొత్త ఉత్సాహంతో తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? క్రియేటివిటీ పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీ సంతాన వర్గం కొరకు మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మీ యొక్క ఆలోచనల కొరకు, మీ షాపింగ్ కొరకు, మీ యొక్క విందు వినోదాలు మొదలైన వాటి కొరకు కావచ్చు, ముఖ్యమైన అంశాల కొరకు కావచ్చు, ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టడం, షాపింగ్ లాంటివి చేయడం, మానసిక ప్రశాంతత కొరకు కూడా మీరు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు లాంటి వాటికి అవకాశం అధికంగా కనబడుతుంది. అలాగే కుటుంబానికి బంధువర్గం రాక. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి ఆశించిన పనులు చాలా వరకు దిగ్విజయంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు, మానసిక ప్రశాంతత, ఎదురు చూసిన విషయాలలో ఒక చక్కటి వర్తమానం మనసుని ఆనందంగా కలిగించే అవకాశం అనేది ఉంది. స్థిరాస్తులు పెంపొందించే విషయం కావచ్చు, లేకపోతే గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా మీ మనసుకు ప్రశాంతంగా దేని గురించి అయితే మీరు ఎదురు చూస్తున్నారో ఎంతో కాలం బట్టి దానికి సంబంధించిన ఒక వార్త మీ మనసుకి అత్యంత ఆనందంగా, ఉత్సాహంగా ఉంచే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే గృహ వాతావరణాన్ని అందంగా మరల్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో చర్చిస్తారు. మంచి విందు వినోదాల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధిక శ్రద్ధ చూపిస్తారు. వృత్తిపరమైన విషయాల్లో ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించాలి. వృత్తి సంబంధమైన ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. వృత్తి చేసే ప్రదేశాల్లో పై స్థాయి వారితో మీరు ఘర్షణలకి వీలంత వరకు దూరంగా ఉండాలంటే మాట పట్టింపులకి దూరంగా ఉండాలి. మీ పై స్థాయి వారు కనుక స్త్రీలు కనుక అయినట్లయితే మీ అధికారులతో మీరు వ్యవహరిస్తూ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళే నేపథ్యంలో ఏ పనిని అప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. పై అధికారులతో ఘర్షణలకు వీలైనంతవరకు దూరంగా ఉండాలి. అలాగే దాంతోపాటుగా మీ యొక్క ముఖ్యులైన వ్యక్తులు అంటే మీ యొక్క సోదరి వర్గంతో కూడా కలిపి చర్చలు చేస్తారు, దగ్గర ప్రయాణాలు చేస్తారు. అలాగే వృత్తిపరమైన ప్రయాణాలకు అవకాశం ఉంది. వీటికి సంబంధించిన విషయాల్లో ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం కనబడుతుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వారి విషయాన్ని తీసుకుంటే ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాలు, కుటుంబ విషయాలు, కుటుంబ వాతావరణం, తండ్రి యొక్క ఆరోగ్యం, పెద్దల యొక్క సహకారం, ఉన్నత విద్య, దూర ప్రయాణాలు అన్నీ కూడా మీరు ఎలాగైతే ప్రణాళిక ఏర్పరచుకున్నారో ఆ విధంగా ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా తండ్రి, పెద్దల యొక్క ఆశీస్సులు లభ్యమవుతాయి. అలాగే ఎదురు చూస్తున్న విషయాల్లో చక్కటి ఫలితాలనేవి ఎదుర్కొంటారు. తులా రాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి ముఖ్యమైన అంశాలలో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగానే ఉండే అవకాశం అనేది ఉంది. ఇప్పటిదాకా ఇబ్బంది పెట్టే ఇబ్బందులు ఏదైనా ఉన్నా వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క శత్రువర్గం ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా వారిని అధిగమించడానికి మీ తెలివితేటలతో ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయినప్పటికీ వృత్తికి సంబంధించిన విషయాలు, ఆర్థిక విషయాలు, దగ్గర ప్రయాణాలు, మీ ఆలోచనలు, కొత్త నిర్ణయాల విషయంలో చిన్నపాటి ఇబ్బందులు లాంటివి ఎదుర్కొంటున్నా కూడా మీ వ్యక్తిగత ఆకర్షణతో, ఆలోచనలతో, మాటలతో ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు చాలా బాగుంటాయి. స్నేహ సంబంధాలు పెంపొందించుకుంటారు. మైత్రి సంబంధాలు పెంపొందించుకుంటారు. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి మీకు అత్యంత ఆనందాన్ని ఇస్తుంది. వారి యొక్క అభివృద్ధి కానీ
సంఘంలో వారి యొక్క గుర్తింపు గౌరవం పెరగడం కానీ మీకు మనసుకు కొంచెం ఆనందాన్ని కలిగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు స్త్రీలతో మాట పట్టింపులు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. భాగస్వామి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి. అమ్మా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశి వాళ్ళకి శత్రువుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు, దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా కుటుంబంలోని స్త్రీల ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడతారు. అంతేకాకుండా రుణాలకు సంబంధించిన విషయాలు కానీ, అలాగే అనవసరమైన ఒత్తిడిల విషయం కానీ, శత్రువర్గానికి సంబంధించిన విషయాల్లో కానీ, వ్యాపార విషయాల్లో కానీ అన్ని విషయాల్లోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త వ్యక్తులని నమ్మి కొత్త ప్రయోగాలు చేసే ముందు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మా మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత అత్యంత అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామితో మీ యొక్క సమయాన్ని చక్కగా సద్వినియోగపరుచుకుంటారు. ముఖ్యంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా స్త్రీ సంతానం యొక్క అభివృద్ధి, వారి యొక్క అభివృద్ధితో పాటు వారికి వచ్చే నూతన అవకాశాలు మీకు మానసికంగా ప్రశాంతతను ఇవ్వడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు, కళాత్మకంగా ఆలోచనలు చేస్తారు, కొత్త హాబీలను పెంపొందించుకుంటారు, సంతాన వర్గంతో మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు, చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటారు. కుంభరాశి. అమ్మా కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా తల్లితో మాట పట్టింపులు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వాహనానికి సంబంధించిన విషయాల గురించి ఆలోచన చేస్తారు. కొత్త వాహనాలు కొనుగోలు కొరకు, ఖరీదైన వాహనాలు కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలు, దానికి సంబంధించిన లోన్లు లాంటివి తీసుకోవడం మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలమైన అవకాశాలు లాంటి దానికి ఉంటుంది. తల్లి యొక్క సంపూర్ణమైన సపోర్ట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీకు లభ్యమయ్యే అవకాశం అనేది. స్థిరాస్తులు, భూమికి సంబంధించిన విషయాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. మీన రాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీన రాశి వాళ్ళకి మీ యొక్క సోదరి వర్గంతో అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో కొలీగ్స్తో కావచ్చు, లేకపోతే మీ యొక్క ఆత్మీయులైన మిత్రులతో కావచ్చు మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. వారి యొక్క సహకారంతో అనుకున్న పనులను సాధించుకుంటూ ముందుకు పెడతారు. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాలలో మీ ఆలోచనలు ఫలించడానికి అన్ని విధాల అవకాశం ఉండే సమయంగాను, దానికి మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారం సంపూర్ణంగా అందడానికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు.